ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అమెరికా కన్నీరు పెడుతుంది. ఎందుకో తెలుసు కదా, చార్లీ కిర్క్ అన్నటువంటి ఒక గొప్ప నాయకుని మేము కోల్పోయాం. మంచి మోటివేషనల్ స్పీకర్గా, మంచి ఇవాంజలిస్ట్గా, రాజకీయ వక్తగా అతడు ఎంతో మంచి గుర్తింపు పొందాడు. చిన్న వయసు అయినప్పటికీ ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, మంచి కుటుంబ నిర్మాణం అనేది ఈ భూమి మీద జరగాలి అనేటువంటి ఉద్దేశంతో తన యొక్క ఉపన్యాసాల ద్వారా అనేక యువకులను బలపరిచి ప్రోత్సహించినటువంటి గొప్ప నాయకుడిగా గుర్తించబడ్డాడు. ఈరోజు మేము అతన్ని కోల్పోయామని యువకులు కన్నీరు పెడుతున్నారు. మరి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఒక మంచి నాయకుడిని, ఒక మంచి బోధకుడిని, ఒక మంచి కాపరిని, ఒక మంచి ఉపదేశకుడిని మనం కోల్పోయిన తర్వాత దుఃఖపడడం కంటే, దేవుడు వారిని వాడుకుంటున్న సమయంలో మన ప్రార్థనలను వారికి సపోర్టుగా మనం అందించాలి. అపోస్తుడైన పౌలు, మా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో మెలకువగలిగి ప్రార్థన చేయండి, అనుకూల సమయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మాకు కృప చూపినట్లు ప్రార్థన చేయండి, దుష్టుల నుండి, కీడు నుండి తప్పించబడినట్లు ప్రార్థన చేయండి అని పత్రికల్లో హెచ్చరించిన సందర్భాలు మన జ్ఞాపకంలో ఉన్నాయి కదా. వాటిని మరిచిపోకుండా మనం మన దైవజనుల కొరకు, అభిషేక్తుల కొరకు, దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఆ గొప్ప నాయకుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనది. వారు దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు విమర్శించడం, దూషించడం, సనుక్కోవడం, గొనుక్కోవడం, వారు వెళ్ళిపోయిన తర్వాత వారి కొరకు కన్నీరు కార్చడం కాదండి. దేవుడు ఇంకా బలపరచాలని, ఆరోగ్యాలు ఇవ్వాలని, దేవుడు తన ఆత్మచేత నింపాలని, దేశంలో ఒక ఉజ్జీవకర్తగా దేవుడు ఇంకా సేవకులను వాడుకోవాలని మనం భారంగా ప్రార్థించవలసిన అవసరం ఉంది. కనుక భారతదేశమా, దేవుని సంఘమా, దేవుని యొక్క అభిషేక్తులను మరి ప్రార్థించి మీరు భద్రత కల్పించాలి. ప్రార్థన ప్రాకారముగా ఉంటుంది, ప్రార్థన బలపరుస్తుంది, ప్రార్థన సేవకులను కీడు నుండి తప్పిస్తుంది. దేవుని ఏర్పాటును బట్టి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం, కానీ మన ప్రార్థనలు తప్పకుండా వారికి మనం సపోర్ట్గా అందించగలిగితే ఆ పరిచర్యకు, ఆ దైవజనులకు, వారి కుటుంబాలకు మేలు కలుగుతుంది. మరి దేవుడు మీకు ఇచ్చిన దైవజనుల కొరకు వారంగా ప్రార్థిస్తారు కదా, ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.